గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఇక డీటెయిల్ చూస్తే మరోసారి చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార బేరి మోగించనున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇడుపులపై నుంచి మొదలయ్యే యాత్ర ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు కొనసాగుతుంది. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ యాత్రను కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో కడప జిల్లాలోని ఇడుపులపై నుంచి మరి ఈ ఎన్నికల ప్రచారానికి శంకరారం పూరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి దాదాపు 21 రోజుల పాటు రాష్ట్రంలో భారీగా ఎన్నికల ప్రచార సభకైతే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఎన్నికల ప్రచార సభలైతే మాత్రం మరి ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఎన్నికల ప్రచార సభలు సమావేశాలు అంతేకాకుండా ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ 21 రోజుల పాటు మరి జగన్మోహన్ రెడ్డి మరి అక్కడే రాత్రులు కూడా అక్కడే ఆయా ప్రాంతాల్లోనే ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడే రాత్రులు బస చేసి ఆయన అక్కడ క్షేత్రస్థాయిలో మరి ప్రజలను నేరుగా కలుసుకొని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమానికి అయితే ఆయన మరి ఇప్పుడు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ 21 రోజుల పాటు జరిగే మరి ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అంటూ పేరైతే నామకరణం చేయడం జరిగింది. ఈ పేరుతో ఈ మేమంతా సిద్ధం అనే పేరుతో ఈ ఎన్నికల ప్రచార సభలైతే మరి ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఈ రోజు ఇడుపులపాయలో లాంఛనంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ఆయన మరి ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం జరిగేటువంటి ఏదైతే పొద్దుటూరు సభలో ఆయన పాల్గొనబోతున్నారు. పొద్దుటూరు సభ ఇక్కడ పొద్దుటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ విధంగా 30వ తారీఖు వరకు ఆయన మరి ఆ తర్వాత పొద్దుటూరు, ఆళ్లగడ్డ, నంద్యాల తదితర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించే ఏర్పాట్లయితే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది ఏదైతే ముఖ్యంగా 30వ తారీఖు వరకు షెడ్యూల్ అయితే ప్రస్తుతం ఖరారైంది. ఇక అక్కడి నుంచి వచ్చే నెల నుంచి మరి షెడ్యూల్ అయితే విడుదల కావాల్సింది. దీని ప్రకారం చూసుకుంటే మరి క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి అంశాలను అంతేకాకుండా ఈసారి ఎందుకు మళ్ళీ తెలుగు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు రావాలి, వస్తే ఎటువంటి మరి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎటువంటి సంక్షేమ పథకాలు అందించబోతున్నారు, అంతేకాకుండా ఈ ఏదైతే 2019లో నవరత్నాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోతో తాను ప్రజల్లోకి వచ్చానని మేనిఫెస్టోలో దాదాపు 99% ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుతూ మరి ఈసారి మళ్ళీ ఓటు అడిగేందుకు నేను సిద్ధమవుతున్నాను. ఒకవైపేమో జనసేన, టీడీపీ, బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఈ 4 అంటే ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 4 పార్టీలకు సంబంధించి ఒక వైసీపీని ఢీకొట్టడానికి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి వైసీపీ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ స్థానాలని కానీ ఎమ్మెల్యే స్థానాలు ఏ విధంగా సెలెక్ట్ చేసింది, దాంతోపాటు స్థానికంగా ఏ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది? ఆనంద్, ఈసారి వైఎస్ఆర్సీపీ మాత్రం ఏదైతే 175 స్థానాలను గెలిచి తీరాలనే ఒక లక్ష్యంతోనే మరి అభ్యర్థుల ఎంపిక అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అభ్యర్థుల ఎంపికలో కొన్ని అనూహ్యమైన పరిణామాలు కూడా సంభవించాయి. దాదాపు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరి వారికి సీట్లు ఇవ్వలేదు. కొత్త వారికి కానీ లేకపోతే పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఈసారి అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులను మరి పార్లమెంటుకు పంపించే ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరిగాయి. అంతేకాకుండా
ఈ ఎక్కడ మరి సర్వేలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఆ సర్వేలు చేయించుకోవడం, అభ్యర్థి మరి గెలుపు ఓటముల మీద పెద్ద ఎత్తున సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారు. ఏదైతే గెలుపు గుర్రాలని ఈసారి బరిలో దించాలనే ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక ఆశయంతో ఆయన మరి అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్నమైన మరి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దేశంలో ఎవరో చేయనటువంటి ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దాదాపు బ్యాక్ ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి వారికి దాదాపుగా 48 సీట్లు అయితే పెద్ద ఎత్తున ఆయన ప్రకటించారు. ఇది గతంలో ఎన్నడో కూడా ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు అయితే ఇవ్వలేదు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు దాదాపు ఏదైతే పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించినటువంటి మొత్తం 200 సీట్లలో 100 సీట్ల మేరకు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మరి అభ్యర్థులు ఎంపిక చేశారని కూడా వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే సమన్యాయం, సామాజిక న్యాయం అంటూ మరి కొత్త నినాదానికి మరి తెరదీసి ఆయన బీసీ కార్డుతో ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అయితే 2024 ఎన్నికల తర్వాత మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి నమ్ముకున్నటువంటి ఈ బీసీ మరి కార్డు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా మరి ఆయనకు మద్దతు వస్తుంది, లేకపోతే అంతేకాకుండా ఆయన విజయానికి తోడ్పడుతుందని కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే బీసీలకు సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మరి ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కానీ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కానీ ఇటువంటి మద్దతు లభిస్తుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీసీ స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి సమన్యాయం చేయాలనుకుంటూ వస్తున్నటువంటి పార్టీ మరి వైఎస్ఆర్సీపీ అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే సిద్ధం సభలకు సంబంధించి అలాగే మేమంతా సిద్ధము అనేటువంటి ఈ యొక్క సభకు సంబంధించి అంటే వ్యత్యాసం ఏమన్నా కనిపిస్తా ఉందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉందా? దాంతో పాటు ప్రజలను ఆకర్షించడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉన్నారు? ఆనంద్, మనం చూసుకుంటే ప్రజలను ఆకర్షించేందుకు వైఎస్ఆర్సీపీ గతంలో కూడా 2019 మేనిఫెస్టోనే ఒక అనూహ్యమైన పరిణామాలు, అంతేకాకుండా ఏదైతే నవరత్నాలకు సంబంధించినటువంటి ఏదైతే మేనిఫెస్టో గతంలో ఉందో ఆ మేనిఫెస్టోకి మరి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్పందన దాదాపు 151 స్థానాలను గెలుచుకునే విధంగా వైఎస్ఆర్సీపీని మరి ఆ రోజున ప్రజలు ఆశీర్వదించారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మరి మేనిఫెస్టో కూడా ఈ ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రల సందర్భంగా వచ్చే నెల 9వ తారీఖు ఉగాది సందర్భంగా మరి ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ మేనిఫెస్టో కూడా చాలా ఇప్పటికే తుది కసరత్తు జరిగింది. ఇక విడుదల చేయడమే ముఖ్యంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉగాది సందర్భంగా లాంఛనంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరం.